ఐదో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు 36.73% పోలింగ్ నమోదైంది. టెర్రర్ ప్రభావం ఉన్న లద్దాఖ్లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు తరలి వెళ్తున్నారు. అక్కడ మధ్యాహ్నం 1 గంటకు 52.02% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బెంగాల్లో కూడా గణనీయంగా 48.41% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో పోల్ పర్సంటేజ్ తక్కువగా నమోదైంది. అక్కడ ఇంతవరకు 27.78% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదో దశ పోలింగ్లో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పోటీ పడుతున్నారు. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాలపైనే ప్రధానంగా అందరి దృష్టి. ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తి కాగా ఇవాళ జరుగుతున్న ఐదో దశ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ దశలో కీలకమైన నేతలు పోటీలో ఉన్నారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు. ఈ దశలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని జరుగుతున్న స్థానాలు కీలకంగా మారాయి. మహారాష్ట్రలో 13 స్థానాలకు పోటీ జరుగుతోంది. ఈ 13 స్థానాల్లోనూ శివసేన 2 వర్గాల మధ్య పోరుంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఈ దశలో 14 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 13 స్థానాలకు తన ఖాతాలో వేసుకుంది. ఒక్క రాయ్బరేలీలో మాత్రం సోనియా గెలిచారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. Mumbai must realize that only if we vote can we criticize, only if we vote can we question. And Mumbai has received so much of love from Prime Minister Modi, whether it's infrastructure projects, the coastal road, Trans-Harbour Link, Metro, the list is unginat. And the Labhartis that have benefited from the welfare schemes, whether it's an Ujjwala or a Jan Dhan or a Mudra Banking or an Ayushman Bharat or a Fasal Bima Yojana, we know that Maharashtra stands in solidarity with a leader who is here to deliver on ground, and probably that's why you haven't seen any anti-incumbency and you're seeing a pro-incumbency. So my only limited appeal, Mumbaikars, the way we follow up on our passport, on our driving license, follow up on this one thing which is imperative, which is to vote. You know, in the Greek dictionary, there is the meaning of the word idiot, which says a man who did not vote. I don't want to be that idiot. I've voted thinking of which representative will raise our issues in Parliament. బెంగాల్లో కూడా ఈ దశలో ఆసక్తికర పోరు కనిపిస్తోంది. అక్కడ 7 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావించిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి కట్టిన కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ దశలో జరుగుతున్న 49 స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ ఈసారి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐదో దశలోనే ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశా అసెంబ్లీకి 4 దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మే 13న పోలింగ్ మొదటి దశ పూర్తయింది. ఇవాళ రెండో దశలో భాగంగా 35 స్థానాలకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతల మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచింది. బీజేపీ నేతలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పొలిటికల్ టూరిస్టులు వారి సొంత రాష్ట్రాలను చక్కబెట్టుకోవాలని అన్నారు. అసోం, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాల కంటే ఒడిశా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో 74 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. గత ఎన్నికల్లో బీజేడీకి 113 స్థానాల్లో, బీజేపీకి 23 స్థానాలు గెలుచుకుంది. ఈసారి తామే గెలుస్తామని రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.